నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు స్పెషల్ ఇంట్రో. ఇవాళ నా గెస్ట్ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు. సరిగ్గా ఈ రోజుకి 2 నెలలు అవుతుంది పీసీసీ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టి. మరి ఈ 2 నెలల్లో చేసిన మార్పులేంటి, నెక్స్ట్ రాబోయే రోజులు ఏం చేయబోతున్నారు? దాంతోపాటు మనం చూసాం, గత కొద్ది రోజులుగా చూస్తే తెలంగాణలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో, బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన, పార్టీ పైన విమర్శలు చేస్తున్నాయి. మరి దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు, ఏంటి? రాబోయే రోజుల్లో క్యాడర్కు ఏ రకమైన సూచనలు, సలహాలు ఇవ్వబోతున్నారు ఈ పీసీసీ ప్రెసిడెంట్ అనేది ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మహేష్ కుమార్ గారు, నమస్కారం. ఎలా ఉంది? సరిగ్గా 2 నెలలైంది పీసీసీ ప్రెసిడెంట్ పదవి బాధ్యతలు చేపట్టి. ఎలా అనిపిస్తుంది? పిసిసి అధ్యక్షుడు అవడం అనేది నా జీవితంలో ఇది ఒక మహద్భాగ్యం. 2 నెలలుగా ఈ బాధ్యత, ఎక్కువ సమయము, వేల మంది నన్ను గ్రీట్ చేయడానికి వచ్చిన కార్యకర్తలు కలవడానికి సరిపోయింది. గ్రామం నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలి వచ్చినారు. పాత ఎన్ఎస్వి, పాత యూత్ కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి విపరీతమైనటువంటి జనం. దాదాపు 2 నెలలు దానికి సరిపోయింది. జిల్లా పర్యటన చేయలేకపోయాం కాబట్టి రేపు నుంచి జిల్లాల పర్యటన పోవాలని నేను బాధ్యత తీసుకున్న రోజు ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు ఒక విన్నపం చేశాను. మీరు మంత్రులు గాంధీభవన్కి రావాలి, నెలకు ఒకసారి మీరు కూడా గాంధీభవన్కి రావాలి, కార్యకర్తలతో మమేకం కావాలి ముఖ్యమంత్రి గారు. సో అనగానే తక్షణమే ముఖ్యమంత్రి గారు మంత్రులు ఒప్పుకున్నారు. 2 నెలలుగా క్రమం తప్పకుండా మంత్రులు గాంధీభవన్కి వస్తూ ఉన్నారు. గాంధీభవన్ అనేది మాకు దేవాలయం లాంటిది. పార్టీ ప్రమాణం అని నమ్మే వ్యక్తులు నేను మొదటి వాడిని. అధికారం తర్వాత మాకు పార్టీ మిన్న. సో కార్యకర్తల వల్ల మేము అధికారంలోకి వచ్చాము. ఆ కార్యకర్తల్ని కలవాలి అనే దాంట్లో పెట్టడం, మంత్రులు నిరాటకంగా వస్తూ ఉన్నారు. మంచి మెసేజ్ పోతా ఉంది. కానీ ఊహించారా మీరు పీసీసీ ప్రెసిడెంట్ అవుతారని? నేను ఎన్ఎస్వై జిల్లా ప్రెసిడెంట్ అయిన రోజున గాంధీభవన్కి వస్తే ప్రకాష్ రెడ్డి గారు అని, అప్పుడు కొత్తకోట ప్రకాష్ రెడ్డి గారు కూర్చున్నది. అప్పుడు యంగెస్ట్ జనరల్ సెక్రటరీ ఆయన. ఆ రోజుల్లో జనరల్ సెక్రటరీ అంతా కూడా 60-70 పైబడినాలే. ఆయన 30-35 ఇయర్స్. సో ఆ రోజు నా మిత్రులతో ఏదో ఒక రోజు మనం పీసీసీ ప్రధాన కార్యదర్శి కావాలి అని. సో ప్రెసిడెంట్ అయ్యాను. ఇది అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ. కానీ ఒకటి, నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వచ్చిన ఎప్పుడు కూడా పార్టీ అధ్యక్షుడు కావాలనుకున్నా. మంత్రి అనేది ఎప్పుడు నా ఆలోచన కాదు. ఎప్పుడు కూడా పార్టీ అధ్యక్షుడు కావాలి, ఆర్గనైజేషన్ లీడ్ చేయాలి. ఆ కోణంలో ఆలోచించాను. భగవంతుడు ఆ కోణంలో మనకు. కానీ పీసీసీ పదవి కోసం మీతో పాటు ద సేమ్ టైమ్ సీనియర్స్ కూడా చాలామంది పోటీ పడ్డారు. మీకే ఇవ్వడానికి హైకమాండ్ ప్రధాన కారణం ఏంటంటే? రకరకాల కారణాలు. రాహుల్ గాంధీ గారికి ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ అంటే అమితమైన ప్రేమ. నేను ఈ రాష్ట్ర ఎన్ఎస్వై అధ్యక్షుడిగా 9 ఏళ్ళు చేశాను. సుధాకర్ రెడ్డి గారి తర్వాత నేను 9 ఏళ్ళు ఎన్ఎస్వై అధ్యక్షుడిగా ఉన్నాను. నా తర్వాత పొన్నం ప్రభాకర్ తీసుకొచ్చాం. ఎన్ఎస్వైతో పాటు యూత్ కాంగ్రెస్, జాతీయ యువజన కాంగ్రెస్లో, తర్వాత పీసీసీలో దాదాపు 15 ఏళ్ళు పీసీలో కార్యదర్శిగా చేశాను, సహాయ కార్యదర్శిగా చేశాను, ప్రధాన కార్యదర్శి చేశాను, స్పోక్స్ పర్సన్గా చేశాను, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాను. సో ఈ ఇన్నేళ్ళ అనుబంధంతో ఆర్గనైజేషన్తో ఉంది కాబట్టి ఆర్గనైజేషన్ లీడ్ చేయాలనే కోరిక, బలమైన కోరిక. సో ఇన్నేళ్ళ అనుభవం ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు నా వైపు మొగ్గు చూపారు. నాతో పాటు పోటీ పడ్డవాళ్ళు ఆర్గనైజేషన్లో నాకన్నా సీనియర్లు ఏం కాదు. ఆర్గనైజేషన్లో నేనే సీనియర్. వయసులో నేను చాలామందికి చిన్నవాడిని. కానీ నా ఆర్గనైజేషన్ ప్రయాణం 38 ఇయర్స్. 83లో నేను జిల్లా ఎన్ఎస్వై ప్రధాన కార్యదర్శి. అంటే ఆల్మోస్ట్. సరే, మీరు చెప్పారు పీసీసీ ప్రెసిడెంట్ కావాలని ఒక కోరిక ఉండి అయ్యానని. ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందా? అది కూడా నా జీవితం ధన్యమైంది దీంతో. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అంతేనా? సరే, రాజకీయాలు మాట్లాడదాం. మనం చూసాం, మీరు అధికారం చేపట్టి దాదాపు మీ పార్టీ 11 నెలలు అవుతుంది అనుకుంటున్నా. 11 నెలలకే ఏ స్థాయిలో విమర్శలు వస్తున్నాయంటే, 5 ఏళ్లలో పాలించిన విమర్శలు ఈరోజు మీ పైన వస్తున్నాయి. అట్ ద సేమ్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ రకంగా విమర్శలు చేస్తున్నాయి. ఏంది అసలు, ఎందుకు ఈ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి మీ పైన? ఎక్కడ లోపం జరుగుతుంది? ఒకటి అర్థం చేసుకోవాలి, ఇదంతా కల్టివేటెడ్. సరే, కొంత కార్యకర్తల్లో నేను నిర్మమాటంగా మాట్లాడతాను. కార్యకర్తలు కొంత నిరాశ నిస్సులో కొంత ఉండొచ్చు, 5-10% ఉండొచ్చు. బట్ ఈ విమర్శ అనేది కల్టివేటెడ్. ఇది చాలా పకడ్బందీ వ్యూహంలో భాగంగా ఈ కల్టివేట్ చేస్తూ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి మాకు అధికారం ఇచ్చినప్పటికీ వాళ్ళకి 39 సీట్స్ ఇచ్చారు, మంచి సంఖ్య ఇచ్చారు. ఒక ఆపోజిషన్ లీడర్ స్టేటస్ ఇచ్చారు. బట్ ఎక్కడ ఉంది? ప్రతిపక్ష హోదాన లేదు కదా, ప్రతిపక్ష నాయకుడే లేడు, ప్రజలకు కనవరిగిపోయాడు. రేవంత్ రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రి కానీ, నేను పీసీ అధ్యక్షుడిగా, డిప్యూటీ సీఎం బట్టి మేమంతా కోరుకున్నది సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలని.
అది మంచిది, ప్రజాస్వామ్యంలో మంచిది. ఇందిరాగాంధీ కూడా అదే రకంగా కోరుకునేది. ఆ ప్రతిపక్ష నాయకుడు లేకుండా పోయాడు. భరోసా ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకుడు వీడు ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయినాడు, అసెంబ్లీకి రాడు, ప్రజలకి భరోసా ఇవ్వడు. మాకు క్లిష్ట సమయంలో సలహాలు సూచనలు ఇవ్వాలి కదా, అనుభవం ఉంది కదా వారికి, రాడు. వారి ప్లేస్లో వారి కుమారుడు అల్లుడు ఏదో. కానీ మీరు ఎందుకు గట్టి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు? ఈ రోజు కేటీఆర్ హరీష్ రావు ఒకటి మీకు ఏ counter రకంగా అంటే ప్రశ్నిస్తున్నారు? ఎందుకు కౌంటర్ ఎక్కడ ఇవ్వలేకపోతున్నారు? ప్రశ్నిస్తున్నారు అంటే ఇప్పుడు కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ చేస్తున్న విమర్శలు పసలేదు. కాకపోతే సోషల్ మీడియాని అనైతికంగా వాడుతూ ఉన్నారు. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక ఫిగర్ ఎస్టాబ్లిష్ చేశారు మూసీ నది విషయంలో 1,50,000 కోట్లని. ఎవరిచ్చింది ఫిగర్ అది? అసలు టెండర్లు కూడా ఇవ్వలే మీరు. ఎక్కడి నుంచి వచ్చింది? డిపిఆర్ఏ తయారు కానప్పుడు ఫిగర్ ఎట్లా వస్తుంది? అంటే ఎంత మోసం అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, ఎజెండా కేటీఆర్ సెట్ చేస్తున్నారు, మీరు అది అర్థం చేసుకోండి. అందుకే ఆ ఎజెండాలో ప్రజలు ఆ ఊబిలో పడద్దని మా కోరిక. ఇప్పుడు వాళ్ళు ఏ స్థాయికి దిగజారి విమర్శలు చేస్తున్నారో ఆ స్థాయికి మేము దిగజారలేకపోతా ఉన్నాం వాస్తవంగా. అందుకే మీకు ఆ డెన్సిటీ కనబట్లే మేము విమర్శిస్తూ ఉంటే. 1,50,000 కోట్లని ఫిగర్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అవుతుంది 1,50,000 కోట్లు? ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి? ఓవరాల్గా మేము ఒక 4th సిటీ తీసుకురాబోతా ఉన్నాము, ఒక 50,000 కోట్లు దానికి అవసరం ఉంటాయి, అన్ని అధునాతన అంగులతో కొత్త సిటీని కడతా ఉన్నాము, మెట్రో ఎక్స్పాన్షన్ పోతా ఉన్నాము, దానికి ఒక 40-50 కోట్లు అవుతాయి, త్రిబుల్ ఆర్ రోడ్ ఇస్తూ ఉన్నాము, దానికి 34 కోట్లు అవుతాయి, మూసీ ప్రక్షాళనకు 25,000 కోట్లు. మీరు ఒక విషయం చెప్పండి, ఈ ఫార్మాసిటీని మీరు కొడంగల్ తీసుకుపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ముఖ్యమంత్రి నియోజకవర్గం ఓన్లీ కారణం ఏంటంటే అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి ఈ రాష్ట్రంలో. ఇది ఇవాళ కొత్త నినాదం కాదు. 15,000 ఎకరాలు ముచ్చరల్లో పోగు చేసినప్పుడే మా బట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడినారు, ఇది పద్ధతి కాదు, మీరు ఒక చోట ఇంత పెద్ద సిటీ పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తాయి, పొల్యూషన్ సమస్యలు వస్తాయి, అండ్ అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్కి పరిమితం కాకూడదు అని చెప్పడం జరిగింది. ఆనాడు చెప్పిన మాట ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం, డిఫరెంట్ క్లస్టర్లో విభజించి. మా ఉద్దేశం వల్ల అభివృద్ధి అంటే హైదరాబాద్ అభివృద్ధి కాదు, దానివల్ల తెలంగాణ బావమర్ది కోసము కేవలం అక్కడ ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది. తప్పు. కొడంగల్ ముఖ్యమంత్రి నియోజకవర్గము, ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఆయన నియోజకవర్గం వెనకబడిన నియోజకవర్గం కాబట్టి అక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ రావాలనుకుంటాడు, అక్కడ ఉద్యోగాలు రావాలనుకుంటాడు, అక్కడ అభివృద్ధి జరగాలనుకుంటాడు. అవును, మీరు రైతు ఈ రోజు మీరు అక్కడ ఉన్న రైతులని లేదు మీరు మాట్లాడి వాళ్ళకి సమాధానం చేయాలి కదా. మీకు లేని సమాచారం నాకున్న సమాచారం, అక్కడ దాదాపు 70-80% మంది రైతులు సమ్మతిస్తేనే ఆ యూనిట్ అక్కడ పోతా ఉంది. ముఖ్యమంత్రి గారు మళ్ళీ గెలవాలి కదా, ఎందుకు ఆయన తప్పిదం చేసుకుంటాడు? అక్కడ ఎందుకు ప్రాజెక్ట్ పెడతా ఉన్నాడు? ప్రజల కోరిక మేరకే 70-80% మంది భూములు ఇవ్వడం రెడీ ఉన్నారు. ఈ జగడంతా ఎవరితోని? అసలు ఆ భూములు ఉండడం దాడి చేసిన సంఘటనలో వాళ్ళకేం సంబంధము? అక్కడ భూమి పోయినాడు బాధపడితే దానికి అర్థం ఉంది. ఎస్, ముఖ్యమంత్రిగా స్వయంగా పిలిచి మాట్లాడతాడు, ఏంది నేను బాధ, మనకు ఉద్యోగం దాడి వెనక కేటీఆర్ 100% ఉన్నాడు. నేను ఎప్పుడు చెప్తా ఉన్న మాట, కేటీఆర్ అన్నారట, నేను ముందే చెప్పాను. ఐజీ గారు ఇచ్చిన వివరణ తర్వాత సంతృప్తి చెందాక నేను చెప్పాను, ఎస్ కేటీఆర్ హస్తం ఉంది ఇలా. కేటీఆర్ పలుమార్లు మాట్లాడుకున్న సందర్భము, ఆ మాట్లాడిన తర్వాత నరేందర్ రెడ్డి గారు అక్కడ రెచ్చగొట్టడము, ఉసుగొలపడము, కేటీఆర్ నడు మన వెనుక కేసులు మీరు దాడులు ఏంది ఇది? ప్రజాస్వామ్యంలో ఎవరి మీద ఎవరు దాడి చేయమని హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? అవును, కేటీఆర్ చెప్తున్నారు కదా అరెస్ట్ చేసుకోమని చెప్తున్నారు, మీరు ఎందుకు అరెస్ట్ అవుతాడు? అరెస్ట్కి ఒక పద్ధతి ఉంటుంది కదా, ఇదేం నియంత పాలన, రాజరిక పాలన కాదు. ఆయన లోపడేయడానికి చేస్తారా? కేటీఆర్ పద్ధతి ప్రకారం అడిగాము. ఫార్ములా రేస్ 1లో డెఫినెట్గా దోషిగా నిలబడతాడు కేటీఆర్. ఎవరిచ్చారు అధికారము? ప్రభుత్వ సొమ్మును ఒక ప్రైవేట్ ఖజానాకు తరలించే అధికారం ఎవరిచ్చారు? మంత్రి అయితే నువ్వు ప్రభుత్వ సొమ్మంతా వేరేవాడికి ట్రాన్స్ఫర్ చేస్తావా, ధరావతం చేస్తావా? వితౌట్ ఎనీ అక్కడ నిబంధనలు, అక్కడ రూల్స్ రెగ్యులేషన్ సడలింపు చేసి ఉన్నఫలంగా ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు? కానీ మహేష్ కుమార్ గారు ఒక విషయం చెప్పండి, మీరు ప్రతి శాఖకు సంబంధించి మీరు కమిషన్లు వేశారు, విచారణ కొనసాగుతుంది. ఈ రోజు వరకు మీరు ఒక్క పొలిటీషియన్ అంటే ఒక బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక మాజీ మంత్రిని కానీ ఎవరైనా అరెస్ట్ చేశారు? ఇప్పటివరకు ఏం అరెస్ట్ చేయలేదు కదా. మేము ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ, ఏదైనా విత్ ఇన్ ది ఫ్రేమ్ రూల్స్లో పోవాలి కదా. నేను ముఖ్యమంత్రిని కాబట్టి ఫలానా వ్యక్తిని లోపటేయమని చెప్పలేను కదా, దానికి ఒక పద్ధతి ఉంటుంది. కమిషన్ ఎందుకు వేస్తాము? నిజాలు బయటికి రావాలని కదా. ఇప్పుడు మేము ఆపోజిషన్ పార్టీగా నేనే చాలాసార్లు విమర్శ చేశాను. కాళేశ్వరం ప్రాజెక్టుని ఒక పనికిరాని ప్రాజెక్ట్ అని ఆన్ రికార్డ్ చెప్పా. ఎందుకు చెప్పా? కట్టాల్సిన 9 అట్టి వద్ద కట్టకుండా నువ్వు కాళేశ్వరంలో కట్టి లోతు తీసుకెళ్ళి కొంచెం నీళ్లు తోడి పొలాలకు నీరు ఇస్తానంటే మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ ఎలక్షన్ అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం 40,000 రూపాయలు కరెంటు బిల్లు అవుతే 2 పంటలకి 80,000 అవుతాయి. ఏ పంట పండితే నీకు 1,00,000 వెళ్తుంది?
ఎందుకు కట్టినట్టు ఆ ప్రాజెక్టు, ఎవరి కోసం కట్టినట్టు, ఇంత వృధాప్యాస ఎందుకు చేసినట్టు, డబ్బుల కోసమే కదా, ఇది క్లియర్గా కనబడుతుంది కదా. సో దానికోసం కమిషన్ వేసాం. పోనీ కట్టిన ప్రాజెక్ట్ నిలుస్తుందా అంటే బీటలు వారిపోయింది. నెహ్రూ హ్యాంలో కట్టిన బాక్రా నంగల్ ఇప్పటికీ సుస్థిరంగా ఉంది. నాగార్ సాగర్ ఒక చిన్న పలుగు రాలే. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ మా జిల్లాలో ఉంది, ఒక చిన్న పలుగు రాలే. మూడేళ్ళకి ఎందుకు పలుగులు వస్తూ ఉన్నాయి అంటే నాసి రకంగా కట్టి మీరు డబ్బులు దోచుకున్నారు కాబట్టి కదా. అందుకే కమిషన్ వేసాం. కమిషన్ రిపోర్ట్ రావాలి కదా. ఏదైనా పద్ధతి ప్రకారం చేయాలనేది మా ఉద్దేశం. ఇవాళ ప్రజలు ఎక్కడికెళ్ళి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, వాళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్నారు కాబట్టి మీకు అధికారం అప్పచెప్పినాం, మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదని ప్రజలు ఉబరాట పడతారు. బట్ ఒక పద్ధతి ప్రకారం ఒక ఉంటుంది. విషయం చెప్పండి, ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారు, చేస్తున్నారు. సో నిన్న విషయంలో, లగచర్ల విషయంలో కావచ్చు, మూసీ విషయంలో కావచ్చు, హైడ్రా విషయంలో కావచ్చు, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి ఆ స్థాయిలో విమర్శలు వస్తుంటే ఎందుకు మంత్రులు స్పందించట్లేదు? ఇదంతా ఇది ముఖ్యమంత్రి అన్నట్లు, ముఖ్యమంత్రి మీద వస్తున్నప్పుడు మంత్రులు ఎందుకు కౌంటర్ చాలా చేయట్లేదు? సందర్భాల్లో మంత్రులు కానీ పార్టీ కానీ స్పందిస్తూ ఉంది. నేను మళ్ళీ చెప్తాను, వాళ్ళు లాగా దిగజారి మేము విమర్శ చేయలేకపోతాం. వారు దిగజారి విమర్శ చేస్తే మేము తిప్పికొట్టలేకపోతా ఉన్నాం. సోషల్ మీడియాని వాళ్ళు ఎంత, ప్రజలకు అదే కదండి, ప్రజలకు సోషల్ మీడియాని ఎంత ఘోరంగా వాడుతున్నారంటే ఎక్కడో మాట్లాడిన వీడియో తీసుకొచ్చి ఒకదారి జత చేస్తున్నారు. ఎడిటింగ్, మార్ఫింగ్, ఫొటోస్, వీడియోస్, ఆడియోస్. పోనీ ఇక్కడ చేస్తే పోలీస్ నిర్బంధం ఉంటుంది కాబట్టి ఈ రూల్స్లో మనం ఇబ్బంది అవుతుంది. దుబాయ్ నుంచి, సింగపూర్ నుంచి యాండీస్ నడుపుతూ ఉన్నారు దొరకకుండా. ఇది ఎంత అనైతికం. మరి మీరే అంటున్నారు తప్పు అనేవి. ఇప్పుడు మనం చూసిన పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా పైన కట్టడి చేసే ప్రయత్నం చేసి మేము కూడా చేస్తాం. చేయట్లేదు. ఇక్కడ హ్యాండిల్ ఉంటే ఇక్కడ అరెస్ట్ చేస్తారు కదా, వాళ్ళు తప్పు చేస్తారు. ఇక్కడ హ్యాండిల్ ఇక్కడ లేదు, అక్కడ ఎక్కడి నుంచో పెట్టి నడుపుతా ఉన్నారు కదా. అంటే ఒక తెలివిగా పగడబంద్ వ్యూహంలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాని వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. సంపాదించిన డబ్బు ఉంది కదా, విచ్చలవిడిగా పెడతా ఉన్నారు. మేము ఆ స్థాయికి దిగజారి నిజంగా కూడా మీరు అన్నట్టుగా తిప్పికొట్టలేకపోతున్నాము. కానీ ప్రజలు, న్యాయ నిర్ణేతలు ప్రతిదీ గ్రహిస్తూ ఉన్నారు. 10 ఏళ్లలో జరిగిన నిర్వాహకం ఏమిటి ప్రజల మైండ్లో ఉంది. ఇప్పటికీ 11 నెలల్లో మేము చేసిన ఘనకార్యం ఏంటో కూడా ప్రజలకు ఉంది, వేరే చేసుకుంటారు. ఇలా ఉద్యోగాల విషయం చూడండి, 10 ఏళ్ళు మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత? తెలంగాణ కోరుకుంది ఉద్యోగాల కోసమే కదా. నిరుద్యోగ నోటిఫికేషన్ మీరు చేశారు, వాళ్ళు చేయలేదు. చిత్తశుద్ధి ఉంటే మీరు ఎందుకు, ఎవరు వద్దన్నారు? మీరు 10 ఏళ్ళ అధికారులు ఉన్నారు కదా, 10 ఏళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉండే? అంటే మీ ఇంట్లో మీ కొడుకు, అల్లుడికి, మేనల్లుడికి, బిడ్డకు ఉద్యోగం సరిపోయిందా? ఎందుకు మీరు 10 ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు? ఇంటికో ఉద్యోగం అన్నమాట. అది ఓకే, మళ్ళీ మాట్లాడదాం. ఈ రోజు మీరు 19 మంది రైతులను అరెస్ట్ చేశారు, వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారు. అది రేపు మీకు ఇబ్బంది కదా, రేపు ప్రజల్లో ఎందుకు నడవలేని పరిస్థితిలో ఉన్నారు? ఆ రకంగా లాఠీ చార్జ్ చేయించేశారు, వాళ్ళని కొట్టించారని. చాలా తప్పు. అరెస్ట్ చేశారు, అరెస్ట్ చూపించినారు, జైల్లో ఉన్నారు. ఎవరు జైల్లో ఎవరు ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు? దాంట్లో స్వచ్ఛందంగా లొంగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు ఏదో మేము కూడా అంత సీరియస్గా ప్రభుత్వం ఎందుకు తీసుకుందంటే, ఒక అధికారి ప్రభుత్వం ఇచ్చే నిబంధనల ప్రకారం నడుచుకుంటాడు. అధికారం మీదని కొట్టే హక్కు మీకు ఎవరిచ్చారు? అధికారులు చేసే డ్యూటీస్ని డిస్టర్బ్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు నువ్వు, నీ కింద కూడా పనిచేశారు కదా ఈ అధికారులు. మీరేమో విచ్చలవిడికి పని చేయించుకుని, మేము ప్రజాస్వామ్య పద్ధతులు పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న అధికారులకు ఉన్న స్వేచ్ఛ ఆనాడు లేదు. దాని మంత్రులు స్వేచ్ఛగా పనిచేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా వారి నియోజకవర్గం తిరుగుతూ ఉన్నారు. అదంతా ఒక సెంట్రలైజే కదా, ప్రతి సీమా ఆఫీస్కి వెళ్ళి రావాలి కదా. ఇలా పరిస్థితి లేదు కదా. ఇలా అధికారులు కూడా స్వేచ్ఛగా చేస్తాం. మేము కూడా ఎక్కడ ఎవరిని వితౌట్ ఎనీ రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా పనిచేయమని ఎక్కడ అడగండి. మీరు కేటీఆర్ను విచారించి గవర్నర్ అనుమతి కోరినట్లు తెలిసింది, అడుగుతాం. ఎందుకు గవర్నర్ అనుమతి ఇవ్వట్లేదంటే? రూల్స్ అట్లా ఉన్నాయి, ఆ రూల్స్లో అట్లా ఉంది, ఆ ఫ్రేమ్ ఉంది కాబట్టి గవర్నర్ అడిగాం, ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం. అదే ఇవ్వకపోవడం కారణం ఏంటంటే బీఆర్ఎస్, బీజేపీ గవర్నర్ గారు లీగల్ ఆప్షన్ తీసుకుంటాడు. ఇలా కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఉంది, తీసుకొని ఇవ్వండి. కేటీఆర్ గారు అరెస్ట్ అయితే ఏ కేసులో అరెస్ట్ అయ్యారు? మాకేం తొందర లేదు. ఫార్ములా 1 రేస్లో డెఫినెట్గా అరెస్ట్ అవుతారు. ఫోన్ ట్యాపింగ్ క్లియర్ కనబడతా ఉంది. ఫోన్ ట్యాపింగ్లో ముద్దాయిగా ఉన్నాడు. 1, 2 కాదు, ఎన్ని చేశారు వాళ్ళు 10 ఏళ్లలో నిర్వాహకాలు. చాలా చేశారు, చాలా దాంట్లో వాళ్ళు దోషిగా నిలబడంటే పరిస్థితి వస్తుంది. ఆయన డిసైడ్ అయ్యాడు, అందుకే నేను అరెస్ట్ చేసుకోండి ఆయనకు తెలుసు కదా. ఇప్పుడు మనమేమో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసాం నేను తప్పు చేశానని, ఆయన చేసినప్పుడు తెలిసాను నేను తప్పు చేసిన అని. మీరు ఈ హైడ్రా తీసుకొచ్చారు, మూసి ప్రక్షాళన అంటారు, ఇది సరైన నిర్ణయమేనా? ఎవరి కోసం తీసుకొచ్చాం హైడ్రా? ఎవరి కోసం? రేవంత్ రెడ్డి కుటుంబం కోసం, మా కుటుంబం కోసం కాదు కదా. హైదరాబాదు సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్, సుందరమైన గుట్టలు, పుష్కలమైన చెరువులు, కుంటలు ఉండేవి. నిజాం ఆనాడు ఒక విజన్తో ఇవన్నీ చేయించినాడు. నీరు పెద్ద వర్షం పడ్డప్పుడు ఏ కుంటలకు పోవాల్సిన నీరు ఆ కుంటలకు పోతే మనం సురక్షితంగా ఉంటాము. కుంటలు కబలించబడి, చెరువులు కబలించబడ్డ తర్వాత ఆ నీరు ఎటు పోవాలా? మీ ఇంటికి మా ఇంటికి వస్తూ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ దాకా వస్తూ ఉన్నాయి నార్సింగ్లో. ఎందుకు వస్తూ ఉన్నాయి? వాటర్ పోయే స్థలం వారికి దారి లేక. ఇది ఎవరికి ప్రమాదము? హైదరాబాద్ సిటీకే ప్రమాదం కదా.
హైడ్రా టార్గెట్ ఎవరు? ఒక్క బీదవాడు కాదు, ఒకే ఒక్క బీదవాని ఇల్లు డిస్టర్బ్ అయింది. హైడ్రా టార్గెట్ అంతా భూబకాసురులు, చెరువులు కబలించేసి అంతరాలు కట్టి అమ్ముకున్నారు కదా, వాళ్ళు మా టార్గెట్. ఇలా మూసి ప్రక్షాళన ఎందుకు అడుగుతా ఉన్నాం? ఎవరి కోసం అది? మూసి ఇరువైపులా 40% జనాభా ఉంటారు నల్గొండ వరకు. ఒక పెద్ద వర్షం పడితే 1908లో 18,000 మంది కొట్టుకుపోయారు. హైదరాబాద్ జనాభా 72,000. ఇలా వాయినాల్లో చూసిన పరిస్థితి ఏంటి? మన ఫ్రాన్స్లో ఎక్కడ చూసిన అవును, మీరు చేసిన కార్యక్రమం బాగుంది, కానీ అక్కడ ఉన్న ప్రజల్ని మీరు కూర్చోబెట్టుకొని ప్రజలు హ్యాపీగా ఉన్నారు. నాయకులకే బాధ ఉంది. ఎందుకు బాధ ఉందంటే ఇది పరిపూర్ణంగా అమలు అవుతే మాకు నూకలు చెల్లిపోతాయని బాధ ఉంది. ఇప్పుడు మూసీ నది ప్రవాహంలో మధ్యన ఇల్లు కడితే ఎట్లా ఉండగలుగుతాడు? ఒక మంచి వర్షం వచ్చిందనుకో ఆ కుటుంబం కొట్టుకుపోద్ది కదా, ఎవరు బాదుకోవాలా? ఇది ఎవరికి ప్రమాదము? అక్కడ ఉన్న వాళ్ళకి కదా. ఇప్పుడు మనం అక్కడ అనఫిషియల్గా ఇల్లు కట్టుకున్న మానవత దృక్పథంతో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ ఉన్నాము, ఖర్చులకు 5,000-10,000 ఇస్తూ ఉన్నాము, వారి విద్యార్థుల చదువుల కోసం మనం అడ్మిషన్లు ఇప్పిస్తాము, అన్ని సకల సౌకర్యాలు ఇస్తున్నప్పుడు 70% పైగా మూసి అక్కడ ఉన్నటువంటి స్థిరపడ్డ వారు స్వచ్ఛందంగా వెళ్ళిపోయినారు. మరొక విషయం చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డిని మారుస్తున్నారు అంటున్నారు, నిజమేనా? ఎవరు మారుస్తారు? వాళ్ళెవరు మార్చడానికి? బయట పార్టీ వాడు ఏదో మాట్లాడితే మాకే సంబంధం? 5 ఏళ్ల పాటు కొనసాగుతారంట. 100% ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వము పార్టీ మాది, మేము నిర్ణయం చేసుకోవాలా. ఇలా సమర్థవంతంగా పాలన నడుస్తూ ఉంది. సీనియర్లు జూనియర్లు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు. అనుభవజ్ఞులు కూడా క్యాబినెట్లో చేరినారు. ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయము వారు మా మీద నమ్మకంతో ఇచ్చినారు. అది వమ్ము చేయకుండా మనం కలిసికట్టుగా ఉండాలనేది కేటీఆర్ ఏమంటున్నాడు అంటే, సీఎం సీటు కేసులు మేము కాదు, అక్కడ నల్గొండ నుంచి ఖమ్మం నుంచే దింపే అంటే సరిపోద్దా? ఖమ్మం నల్గొండ నాయకులు అనాలి కదా. ఇవన్నీ కూడా పసరైన ఆరోపణలు చేసి పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేసి ఏదో పొందాలని. ప్రజలు మా వల్ల సంతోషంగా ఉన్నారు, మా ప్రభుత్వం చేస్తున్న తీరు వల్ల కార్యకర్తలు హ్యాపీగా ఉన్నారు, హైకమాండ్ సంతృప్తిగా ఉంది. మరొక విషయం చెప్పండి, మీరు జిల్లాల బాట పడుతున్నారు, రేపు నుంచి మీరు జిల్లాలకు వెళ్తున్నారు, ప్రజల నుంచి మీకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా? ఎందుకు అంటే చెప్తా వినండి. మీరు 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీల్లో మీరు ఎక్కడ చేశారు? ఈరోజు ప్రజల్లో మీరు దిస్తే నిలదీసే పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు కొంత మేరకు చేయలేకపోవచ్చు, బట్ 6 గ్యారెంటీల మెజారిటీ అంశాలు మేము పూరిస్తూ ఉన్నాం. ఆర్థిక నిర్బంధం ఉంది, అప్పుడు తెలుసు మాకు, ఇది కొంత లెక్కలేసే మేము పోయినాం. కానీ ఆర్థిక వ్యవస్థ కూడా కొంత వస్తుంది అనుకున్నంత రాలేకపోయింది. ఇవాళ ఎంత నిర్బంధం అని కూడా 18,000 కోట్లు మనం రైతు బంధుకి ఇచ్చాము. నేను హరీష్ రావు గారు చాలా సందర్భంలో ఇవాళ కూడా అడుగుతా ఉన్నాను, మీరు 10 ఏళ్ళలో ఇచ్చిన రుణమాఫీ సొమ్ము ఎంత? మీకేమైనా ఐడియా ఉందా? 17,000 కోట్లు దాటలే. మేము 9 నెలలు ఇచ్చింది 18,000 కోట్లు. మరి మేము మేలు చేసామా రైతులకి? మీరు మేలు చేసిండ్రా? మీరు 10 ఏళ్ళలో ఇచ్చిన ఉద్యోగాలు ఎంత? మేము 9 మాసాలు ఇచ్చిన ఉద్యోగం 1:10 రేషియో ఉంది. మేము నెలకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం, మీరు ఏడాదికన్నా ఉద్యోగాలు ఇవ్వలే. విద్యార్థులకి మేము మెస్ ఛార్జీలు ఏ శాతం పెంచామండి? ఎప్పుడన్నా డైట్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు రుణమాఫీ మ్యాక్సిమం అయింది. కొంత టెక్నికల్ సమస్యలు ఉంటూ ఉండొచ్చు, బట్ మా చిత్తశుద్ధి లోపం లేదు. వేయాల్సిన డబ్బంతా వేసాం, డెఫినెట్గా పోతుంది. రుణమాఫీ కానీ ఇలా ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ ఎంత పరిపూర్ణమైన సమూలమైన మార్పులు తీసుకునే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నాం. మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక రోల్ మోడల్ ప్రభుత్వం కావాలి దేశంలో అనేది మన ఉద్దేశం. ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ వ్యవసాయం కానీ అన్నింటిలో కూడా ఏ రకంగా పోవాలని చేస్తూ ఉన్నాం. రైతు కమిషన్ వేసాము సీనియర్ కోదండ రెడ్డి గారితో, బీసీ కమిషన్ వేసాం సీనియర్ నిరంజన్ గారితో, విద్యా కమిషన్ నిష్ణార్థుడు ఐఏఎస్ ఆఫీసర్ నిజాయితీపరుడైన అగ్నో నుల్లిగతో వేసాం, జానయ్య గారిని అగ్రికల్చర్ యూనివర్సిటీకి వేసాం. ఎక్కడ ఎవరు సూటతారు? ప్రభుత్వ పరంగా అన్ని సజావుగా జరగాలని. ఎందుకు వేసాము? మీరు ఎందుకని అట్టు పెట్టుకున్నారు? ఎవరికైనా పవర్లు ఇచ్చారా మీరు 10 ఏళ్ళలో? ఎవరికి సింగిల్ పవర్ ట్రాన్స్ఫర్ చేశారా? కేసీఆర్ ఒక కామెంట్ చేశారు, ఎంత ఆగమైపోయినారు తెలంగాణ ప్రజలు చూసాం కదా, 10 నెలల్లో చూస్తున్నా మామూలు ఆగం కాలేదు. 10 ఏళ్ళలో చేసిన ఆగమే ఇది. 10 ఏళ్లలో అసలు ఒక విజన్ లేకుండా శుతిలేని సంసారం నడిపిండు. 8 లక్షల కోట్లు అప్పుడే ఎట్లా చేస్తారండి? ఏ భరోసా చేశారు చెప్పండి? కట్టుకున్న ఇప్పుడు బ్యాంకు మనకు లోన్ ఇవ్వాలంటే మన కట్టే కెపాసిటీ, పేయింగ్ కెపాసిటీ ఉంటేనే ఇస్తుంది. నువ్వు ఇక్కడ రాబడి ఎంత ఉంది, అప్పులు ఎంత చేస్తావు? ఎందుకు చేసావు? కమిషన్లు దండుకోవడానికా? ఇప్పుడు ఎవరు కట్టాలి? అది మనం కదా కడుతుంది. ట్యాక్స్ 10,000 కోట్లు నెలకు కడతా ఉన్నామంటే డెవలప్మెంట్ ఎంత కుంటుపడిపోతుంది? ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల టోటల్గా హైదరాబాద్ డెవలప్మెంట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారు, వాస్తవం కదా? అది చాలా తప్పది. ఆర్థిక మాంద్యం ప్రపంచం వ్యాప్తంగా ఉంది. రేపో మాపో అమెరికా డిక్లేర్ చేయబోతా ఉంది. రెసిస్టెన్స్ ఉంది కదా, హైదరాబాద్లో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. బట్ హైదరాబాదు
డెవలప్ కావాలనే కదా హైడ్రా మూసి. ఇప్పుడు హైదరాబాద్కి పెట్టుబడి రావాలంటే అల్టిమేట్గా క్లైమేట్, వాతావరణము ఇక్కడ ఉన్నట్టు పరిస్థితిగా చూస్తారు ఎవరైనా. హైదరాబాద్ ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే ఈ చెరువులు ఇవన్నీ కుదించిపోతే నీళ్ళు ఎట్టిపోతాయి. ఫారెన్ ఎందుకు వస్తాడు ఇన్వెస్ట్ పెట్టడానికి? మూసి ఇదే రకంగా దుర్గంధంగా ఉంటే ఫారెన్ ఎందుకు వస్తాడు మన దగ్గరికి? ఇప్పుడు హైదరాబాద్ క్లైమేట్ పరంగా మంచి వాతావరణం సృష్టించగలిగితే పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు కూడా హైదరాబాద్కు ఉన్న స్కోపు అటు బెంగళూరు కానీ, ఇటు పూణేకి కానీ, అటు చెన్నై కానీ లేదు. మనకే ఆ స్కోప్ ఉంది. వాతావరణ దృష్ట్యా, ప్రకృతి దృష్ట్యా, డెక్కన్ ప్లాట్ ఇది మనకు ఆ వాతావరణం. కాదండి పిసిసి గారు, ఒక విషయం చెప్పండి. ఎందుకు మీరు అధికారం చేపట్టిన డే 1 నుంచే మనం చూస్తున్నాము ఈ ప్రభుత్వం పడిపోతుంది, ఈ ప్రభుత్వం ఎందుకు ఆ రకమైన ప్రచారం వస్తుంటది? లోకల్ వ్యూహంలో భాగం అది. ఓకే, ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ కలిసి కేంద్ర వాళ్ళు ఉన్నారు కదా, మేము కొద్దిగా తోడైతే మీరు సిగ్నల్ని మేము పడగొట్టేస్తామని చూశారు. కానీ వీళ్ళకి ధీటుగా వాళ్ళ దగ్గర గెలిచిన మేళ్ళు మా దగ్గర ఇచ్చారు. కానీ మీరు మా సంఖ్యను చూసుకొని పడగొడతా అంటున్నారు కదా. ప్రజాస్వామ్యం 5 ఏళ్ళకి గెలిపిస్తే మీరు పడగొట్టేది ఏందని వాళ్ళు ఇటు వచ్చేసారు. 10 మంది మాకు వచ్చారు కదా. ఎందుకు వచ్చారు? వీళ్ళు బెదిరింపులు చూసుకొని వచ్చారు. సో ఇవాళ ఫుల్ ప్లేజ్ మెజారిటీ ఉంది. సరే, మీరు పిసిసి ప్రెసిడెంట్ గారు, గతంలో మనం చూసాం కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ రాజకీయాల గ్రూపు. అదేవిధంగా కాంగ్రెస్ ఒక స్వేచ్ఛ ఏంటంటే ఒక పిసిసి ప్రెసిడెంట్నే ఇక్కడ మీడియా సమావేశం పెట్టి విమర్శలు చేసిన రోజులు మనం చూసాం. ఇప్పుడు ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ? ఆ గ్రూప్ రాజకీయాలు ఉన్నాయా లేక అందరు కలిసి కట్టువేస్తారు? గ్రూపులు ఉంటాయి, ఉండాల్సిందే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామిక స్వేచ్ఛ ఏ ఇతర పార్టీలు లేదు, ఉండదు కూడా. కమ్యూనిస్ట్ పార్టీలే అన్నాయి. మీ దగ్గర ఉన్నటువంటి డెఫినెట్గా ఎన్జాంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు క్యాపిటేషన్ ఫీజ్ ఇంట్రడ్యూస్ చేస్తే యాజ్ ఎన్ఎస్ఏ నేను అపోజ్ చేశాను. అది ప్రజాస్వామ్యం మా ద్వారా. నేను అపోజ్ చేశాను ఆ క్యాపిటేషన్ ఫీజ్ని యాజ్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ బీయింగ్ ఏ కాంగ్రెస్ మెంబర్. అది ప్రజాస్వామిక స్వేచ్ఛ మా పార్టీలో. విమర్శిస్తాం, సద్విమర్శ చేస్తాం, విప్నాథ్ అవసరమైన చోట విమర్శలు చేస్తాం. అంత మాత్రం గ్రూప్ రాజకీయం అని అంటాను కూడా లేదు. గ్రూపులు ఉంటాయి, గ్రూపు లేకుండా రాజకీయం ఎట్లుంటుంది? ప్రతి పార్టీలో ఉంటాయి. ఇలా బీజేపీలు లేవా? మహేశ్వర్ రెడ్డికి సీటే ఉండదట ఆఫీస్ పోతే, మా గౌరవ చెప్పారు మొన్న. మరి అది గ్రూప్ కాకుండా ఏంటి? మీకు పిసిసి ప్రెసిడెంట్ రావడానికి కారణం మీరు పార్టీలో సేవ చేసినందుక లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దగ్గర మనిషి అని పిసిసి అందరు సహకారం చేశారు నాకు. నాకున్న ఆర్గనైజేషన్ అనుబంధంతో పాటు నాకు లోపల తెలిసిన సమాచారం ఇండివిజువల్గా వెళ్ళి పిలిచి అడిగినప్పుడు ఎవరెవరినైతే పిలిచారో వారంతా కూడా మహేష్ అయితే నడపగలుగుతాడు సమర్థవంతంగా, ఆర్గనైజేషన్ ఎక్స్పీరియన్స్ ఉంది, సమన్వయం చేయగలుగుతాడు, ఓపిక ఉంది అని చెప్పినట్టుగా నాకున్న సమాచారం. ముఖ్యమంత్రితో పాటు అందరూ కూడా నాయకులు నన్ను యాక్సెప్ట్ చేసినారు. ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నడపగలగాలి కదా, ఆర్గనైజేషన్ నడపగలగాలి కదా. కానీ ఒక విషయం చెప్పండి, కొండ సురేఖ ఇష్యూ బాగా పార్టీకి డ్యామేజ్ అయింది కదండి మొన్న. ఇమీడియట్గా వెనక్కి తీసుకుంది కదా. కొండ సురేఖ విషయంలో ఒకటి మనం వాస్తవాలు నేర్చుకోవాలి. కేటీఆర్ ఆమె ఏ రకంగా రెచ్చగొట్టారండి. దుబాయ్ నుంచి విడుదల చేసిన ఆడియో ఎప్పటిదో, ఒక లేడీ మంత్రి అని చూడకుండా కూడా మీరు ఆడియో విడుదల చేస్తే కడుపు మంటే ఆమె మీద మాట్లాడింది. మాట్లాడకూడదు, ఆమె మాట్లాడింది తప్ప. మాట్లాడింది వాస్తవమేనా? 100% మాట్లాడింది తప్పని మేము కూడా అన్నాం. మేము ఆమెకి సూచన ఇచ్చాం, ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకుందామే. నేను ఫిల్మ్ ఫ్యాక్టరీ కూడా ఆగా కూడా చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. ఇరువైపున మహిళలే. ఆ మహిళని కేటీఆర్ విమర్శించినప్పుడు మీరు నోటీస్ ఉండాలి కదా. సార్ ఎవరి గురించి కూడా వ్యక్తిగతంగా ఎవరు కూడా అట్లా ఆ రకంగా మాట్లాడడానికి లేదు, అది మా సంస్కృతి కాదు. అందుకే ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పింది. చివరిగా ఒక విషయం చెప్పండి, ప్రతి ఇష్యూ ఒక హైప్ తీసుకొస్తున్నారు, దాన్ని అట్లా వదిలేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఫామ్ హౌస్ కేసు ఉంది, దాన్ని ఒక రకంగా హైప్ తీసుకొచ్చారు, దాని వెనక కేటీఆర్ బామాడుతున్నా అన్నారు, తర్వాత కేటీఆర్ అన్నట్టు చూస్తే మళ్ళీ అది ఏమైపోయిందో మరి కనమరుగు. ఏది వదలడు ఉండదు. హైప్ అంటే పేపర్లో ఒక రోజు 2 రోజులు రాస్తారు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? నడుస్తూ ఉంది ఇన్వెస్టిగేషన్. పేపర్కి రాదు కదా, రోజు అటెన్షన్ ఉండదు కదా. అక్కడ దొరికిన వాడికి శాంపుల్లో వచ్చింది, వాడు ఎవరు, ఆయన పేరేంటో, డెఫినెట్గా మా దగ్గర వాళ్ళు తీసుకున్నట్టుగా ప్రూవ్ అవుతుంది. కేసు నడుస్తూ ఉంటుంది, ఎక్కడ ఆగదు. బట్ డెసిషన్ అనేది ఎప్పుడో వస్తుంది. రైట్. చివరిగా ఒక విషయం చెప్పండి, మీ పిసిసి మార్కు రాబోయే రోజుల్లో ఎలా ఉండే అవకాశం? మా మార్క్ అనే ప్రయత్నం అంటూ ఏముండదు. నాకు ఆ మార్కు రావాలి, నేనేదో వ్యక్తిగతంగా నా మార్కు ఇక్కడ పెట్టుకోవాలనేది ఏం లేదు. నా కోరికల్లో ప్రజలు మమ్మల్ని నమ్మి, మా ఐక్యతను నమ్మి ప్రభుత్వం ఇచ్చారు. ఇదే ఐక్యత అటు ముఖ్యమంత్రితో కానీ అటు సీనియర్ నాయకులతో కానీ, ఈ ఐక్యత సైక్యతతోని ప్రజలు కోరిన విధంగా మేము పాలన అందించాలి. ప్రజాపాలన అంటారు మీరు? డెఫినెట్గా ప్రజాపాలన. నా గౌరవము నీ గౌరవము వ్యక్తులు కాదు ఇక్కడ. అక్కడ ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి గారు ఉంటారు, పార్టీ అధినేత నేకుంటారు. మాకు ఇక్కడ బేజాలు లేవు, బేజాలు అవసరం కూడా లేదు. కార్యకర్తల అభిష్టం మేరకు, సామాన్యుడు ప్రజలు కోరుకున్న కోరిక మేరకు ప్రభుత్వ పాలన జరగాలి. ఆ జరగడానికి నేను ఏ లెవెల్కి దిగజాలన్నా దిగజారుతా, ఎవరితో బతిలాడినా బతిలాడితే, ఎవరిని మెప్పించాలన్నా మెప్పించేస్తా.
డెఫినెట్గా నా వంతు కర్తవ్యం నేను చేస్తా. ప్రజలు కోరుకునేది ప్రభుత్వం ముందుకు పోవాలి, అదొకటి. ఎందుకు ఒక పేరు ప్రధానంగా ఇట్లా వస్తుంటది, అది ముఖ్యమంత్రి సూట్ కేసులు తీసుకొని ఢిల్లీకి వెళ్తూనే ఉంటాడు ఇప్పటికి ఒక 30-40 అప్పుడు సార్లు. ప్రచారము చేయడానికి నాలుగు నరం లేని నాలుక ఏమని అనొచ్చు. ఆ, ఇలా బీజేపీ వాళ్ళు పెడుతున్న డబ్బు ఉమ్, హర్యానాలో రిజల్ట్ ఎందుకు తారుమారైంది? మీలాంటి సర్వేలు 99% మాకు చెప్పినాయి కదా. ఎక్కడ మారింది? ఎంత డబ్బు పెడితే మారుండొచ్చు అది? ఉమ్, ఇవన్నీ అసలైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇస్ ద వీకెస్ట్ పార్టీ ఫైనాన్షియల్, మీకు తెలిసి ఉండాలి. ఉమ్, ఏఎస్ నడపడానికి కూడా ఇబ్బందికరమైన పార్టీ మాది. ఇలా బీజేపీ పార్టీ దగ్గర ఎన్ని వనరులు ఉన్నాయి, టీఆర్ఎస్ రీజనల్ పార్టీ దగ్గర ఎన్ని వనరులు ఉన్నాయి, ఉమ్, మా గాంధీ భవన్ అకౌంట్ ఎంత బ్యాలెన్స్ ఉందో ఒకసారి చూసుకోండి. ఉమ్. సో అది 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 మీరు తప్పుడు. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారా ఎప్పుడు? ఉంటూనే ఉన్నాను కదా, రోజు నాకు ఉంటారా? అలవాటు అది. ఆ, పొద్దున ఇంట్లో 6:30 నుంచి కలుస్తూ ఉంటే రాత్రి 10 గంటలకు కలుస్తాను. ఉమ్. అదొక టేస్ట్ నాకు. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. చూసాం కదా పిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడింది, ఇది ప్రజాపాలన, సో ప్రజల కోసం ఈ పాలన అని చెప్పి చెప్తున్నారు. బీఆర్ఎస్ ఏదైతే విమర్శలు చేస్తుందో అంతా కూడా మైండ్ గేమ్, అవి ఎవరు కూడా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. రేపటి నుంచి యాత్ర మొదలు పెట్టాను, ప్రజలు బ్రహ్మరథం పడతారు, ఈ పాలన 5 ఏళ్ళు సుస్థిరంగా ఉంటుందని చెప్పేసి కూడా పిసిసి ప్రెసిడెంట్ చెప్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో అంశం మళ్ళీ కలుద్దాం. చూస్తున్నట్టు 6 సమానండి అర్పణ.